I request you to come on the stage. Sir, sound ఇస్తే మాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది. So I request, especially media మిత్రులు, thank you so much for giving that much of sound. అండ్ ఈ మూవీ కొరియోగ్రాఫర్ శైలజ గారు, మరి వారిని కూడా రావాల్సిందిగా కోరుకున్నాం వేదిక పైకి. ప్లీజ్ ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సో మరికొద్ది సేపట్లో సాంగ్ మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. సునీత గారు పాడినటువంటి సాంగ్ ని మరికొద్ది సేపట్లో కొంచెం వెయిట్ చేస్తే అతిథి రాబోతున్నారు. మరి వారి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ చేసుకున్నాం. So meanwhile, Srinivas garu, Krupakar garu, I want you to talk about something. మనం సాంగ్ గురించి ఇంత మాట్లాడడం కానీ మూవీ గురించి మీకు అందరికీ తెలవాలా. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ టు సే సంథింగ్ అబౌట్ ద మూవీ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పాత్రికేయులకి, వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, దీనికి ఒక మంచి నిదర్శనం. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు నన్ను ఫ్రెండ్లా చూశాడు. ఒక ఏజ్ గ్యాప్ లేకుండా, ఒక కొత్త కుర్ర అనే ఒక ఏ భావన లేకుండా ఒక ఫస్ట్ ఫ్రెండ్లా చూసి, నువ్వు ఫ్రెండ్లా ఫస్ట్ కథ చెప్పు, టెన్షన్ ఏమొద్దు అని నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశాడు. నేను కథ చెప్పాను, నిజంగానే ఫ్రెండ్లా చెప్పాను, ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ లేకుండా చెప్పాను. సో అక్కడ నన్ను ఫస్ట్ సక్సెస్ అయ్యాను. సో నేను అప్పుడు అనుకున్నా, ఫ్రెండ్ మారిన అనే మూవీకి కరెక్ట్ న్యాయం జరిగింది. ఫస్ట్ ప్రొడ్యూసర్ని కలవడము, ఆయన యాక్సెప్ట్ చేయడం అని చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఫ్రెండ్ మారిన అనే మూవీ గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. నాకు ఆ సినిమా ఎందుకు చేయాలనిపించింది, ఆ టైటిల్ ఎందుకు పెట్టుకోవాలనిపించింది అంటే, నాకు ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ వెనకలే ఉన్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడవరు, నన్ను పుషప్ చేసి వెనకలు ఉండే వాళ్ళే ఫ్రెండ్స్. సో వాళ్ళు, మేము ఫ్రెండ్స్ 5 మందిని, ఎంత ఫ్రెండ్షిప్ అంటే స్టిల్ ఈరోజు డైరెక్టర్ అయ్యాను, హైదరాబాద్లో స్టిల్ ఉన్నానంటే వాళ్ళే నాకు. సో అందులో ఒక ఫ్రెండ్ చనిపోయాడు, సురేష్ అని, చాలా మంచి ఫ్రెండ్. ఆయనకు స్మైల్ తప్ప ఏం తెలియదు. అప్పటి నుంచి నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా నాకు మంచి ఫ్రెండ్షిప్ మీద తీయాలి. లవ్ అనేది చాలా వరకు చరిత్రలో ఎన్నెన్నో సూసైడ్లు అన్నీ చేసే, ఫ్రెండ్ అనేది చాలా వాల్యుబుల్. ఏ మనిషికి ఇవ్వండి, ఒక దేవుడు ఒక ఫ్రెండ్ని ఇచ్చాడు మన ఎమోషన్ షేర్ చేసుకోవడానికి, దానికోసం అని. సో ఇలాంటి ఒక ఫ్రెండ్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఒక లవర్ గురించి అయితే చాలా మంది ఫెయిల్ అయినా ఇదైనా చాలా వరకు ఏడుస్తూ గడ్డాలు పెంచి సజ్ చేస్తుంటారు. ఒక ఫ్రెండ్ అనేవారు అంత ఇదైపోయాను అని చెప్పేసి దాని నుంచి నాకు చనిపోయిన ఫ్రెండ్ గురించి నేను ఫ్రెండ్ మారిన సబ్జెక్ట్ తీసుకున్నాను. సో నిజంగా ఫ్రెండ్షిప్ అనేది ఎంత గొప్పది, లవ్ అనేది ఎంత గొప్పది, ఈ 2 డిఫరెన్స్ చెప్పిన సినిమా ఇది. అల్టిమేట్గా ఏంటంటే లవ్ అండ్ ఫ్రెండ్షిప్ 2 కళ్ళు, అవునా కదా కదా? సో మరి లవ్ని అంత ప్రిఫరెన్స్ చేసే చరిత్రలో చాలా ఉన్నాయి, లైలా, మజులు, పారుదేవులు. మరి ఫ్రెండ్షిప్లో ఎవరైనా ఒకరు ఉన్నారా? నా ఫ్రెండ్ మారిన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఫ్రెండ్షిప్ డేనా ఫ్రెండ్ మారిన ఖచ్చితంగా ప్లే అవుతుంది. నేను మనస్ఫూర్తిగా అంత ఇది ఫ్రెండ్స్కి డెడికేట్ చేస్తూ ఈ సినిమాని చేశానని మనస్ఫూర్తిగా అందరూ. ఈ సినిమాకి డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్గా రాశారు కృపాకర్ గారు. ఒక్కొక్క డైలాగ్ నిజంగా బూస్ బంప్స్ అంటే చెప్పడం కాదు కానీ చాలా ఎమోషనల్గా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ సినిమాని చూసి, ఈ సాంగ్ని ఫస్ట్ లిరికల్ సాంగ్ చూసి చాలా ఇది చేసి మీరు అందరూ బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఇన్వైట్ చిలకరెక్కల గణేష్ గారు, మరి వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే సాంగ్, ఈ మూవీలో ఒక సాంగ్ లిరిసిస్ట్ అనమాట వారు. గణేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. సార్, గణేష్ గారు అంటే మేము నీ నిక్ నేమ్ కూడా చెప్పేస్తున్నా, చిలకరెక్కల చారు మిఠాయి ఉన్నారు అందరూ. ఈయన రైటర్ ఇతను. చాలా అద్భుతమైన సాంగ్, చాలా ట్రెండ్ అయింది ఆ సాంగ్. అయితే మాట్లాడే ముందు మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా పేరు చెప్పాలి. ఈ రోజు అందరి బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ షేర్ చేసుకోవాల్సింది డెఫినెట్ గా. సార్ ఊర్లో ఉన్నారు, మీ పేరు చెప్పండి, పర్వాలేదు, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. అవును, అందరూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో ఇప్పుడు రాబోయే సాంగ్ రాశాను, నా కళ అని. ఈ సాంగ్ నాకు లక్ష్మణ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు, నేను ఒక ఆలోచించి చాలా బాగా రాశాను. మంచి బ్యూటిఫుల్ మెలోడీ, సింగర్
సునీత గారు పాడుతున్నదంటే ఎలా చేయాలి సాంగ్ అని చెప్పేసి ఆలోచించి ఇంత మంచి సాంగ్ రాశాను. అది నేను ఇప్పుడే చెప్పకూడదు, తర్వాత వెంటనే రిలీజ్ చేస్తారు కదా. అయితే లక్ష్మణు మంచి కుర్రోడే కానీ బాగా మంచి ఒక ఏజ్ అయినా కానీ కుర్రోడు బాగా విషయం ఉన్నాడు. కథ చెప్పినప్పుడు నాకు ఫ్రెండ్షిప్ అంటే మన లైఫ్లో 100% హార్ట్ మనం ఎక్కువగా ప్రేమించే ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్షిప్ గురించి ఇంత బాగా మంచి కథ తీశాడు. ఆ కథ పాయింట్ మొత్తం నాకు తెలుసు. ఇది పెద్ద మంచి హిట్ అవుతుందని 100% కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శైలజ రెడ్డి గారు, మీ ఫ్రెండ్షిప్ గురించి చాలా విన్నాం. ప్లీజ్ ఐ వాంట్ యూ టు సే సంథింగ్. మేడం మీరు కూడా చెప్పాలి మీ బెస్ట్ ఎవరో ఈరోజు మాతో షేర్ చేసుకోవాలి డెఫినెట్ గా. ఎస్ 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 ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు మూవీ యూనిట్ సభ్యులందరికీ నా కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. రాబోయే సక్సెస్కి, ఇప్పుడు విడుదల చేసే సాంగ్కి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సక్సెస్ మూమెంట్ ఇన్ ఫ్యూచర్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే నా స్నేహితురాలను అడిగిర్రు. నేను 10th క్లాస్మేట్లో మంచి ఫ్రెండ్ ఉండేది నాకు, నాగవేణి పేరు. తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పటికీ మేమందరం టచ్లో ఉన్నాము. స్నేహం అనేది ఎప్పటికీ చెక్కుచెరుంది ఒక స్నేహం ఒకటే. ఎందుకంటే ప్రతి దానికి ఆల్టర్నేట్స్ ఉంటాయి, కానీ స్నేహానికి ఆల్టర్నేట్ ఉండదు. ఎందుకంటే ఒకటి మనసులో ఉన్నది షేర్ చేసుకునేది స్వచ్ఛమైన ఫ్రెండ్ తోటే. ఆ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఈ రోజులలో చాలా కల్తీ అయిపోయింది. ఇలాంటి కల్తీ అయిపోయిన ప్రపంచంలో ఒకప్పటి నుంచి, ఇందాక చంద్ర గారు మాట్లాడుతూ చెప్పినప్పుడు, ఒకప్పుడు సమయం ఉండేది, ఆరు బయట అందరు కూర్చొని నలుగురు కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేది. ఎవరికి ఎక్కువ ఇంటరాక్ట్ అయితే వాళ్ళు ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కొనసాగించేది తరతరాలు. ఇగో మన మామ, మన అక్క, మన చెల్లె అనుకుంటూ పక్కన వాళ్ళకు కూడా చెప్తూ ముందరికి పోయేది ఆ స్నేహం. అట్లా మా ఇళ్ళల్లో కూడా, మా ఊర్లో కూడా, మా జమీందార్ల ఫ్యామిలీ అట్లా మా ఊర్లో ఏంటంటే అక్కడ రెడ్లమో లేదంటే మామూలు మన తేడా లేకుండే. పక్కన కూర్చున్న వాళ్ళు ముస్లిమ్స్ అయినా సరే అత్తమ్మ మామ అనుకుంటేనే తిరిగేది. అట్లా స్నేహం అనేది ఒక కులం గాని మతం గాని, లేకపోతే మన కులంలోనే చేయాలి స్నేహము, మన కులంలోనే పెళ్లి చేసుకోవాలి, మన కులంలోనే పలకరించాలి అని కుల మత భేద వివేక్షాలు చూపకుండా ఉండేది ఒక స్నేహం ఒకటే. కాబట్టి స్నేహానికి అంతం ఆది లేదు. మంచి మంచి కుచేలుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు లోపల దర్బార్లో ఉన్నప్పుడు రానియలేదు ఎవరు. రాకపోయేసరికి శ్రీకృష్ణుడు వెతుక్కుంటూ కుచేలుని దగ్గరకు వచ్చి అష్టైశ్వర్యాలను ఇచ్చాడు. అంటే అంత గొప్పది స్నేహం అనేది. ఏ సినిమానైనా సక్సెస్ అవుతుందో కాదో నాకు తెలియదు. కొన్ని సెంటిమెంట్లను బట్టి అది సక్సెస్ అవుతుంది, కొన్ని సెంటిమెంట్లు బాగాలేకపోతే దాన్ని ఫెయిల్యూర్ చేస్తారు ఆడియన్స్. సో కానీ స్నేహం అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారో ఆడియన్స్. ఎక్స్క్యూజ్ మీ. కాబట్టి మంచి స్నేహానికి మరణం లేదు, అట్లనే మంచి మూవీకి ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అతి ఘన విజయాన్ని చేకూర్చాలని మనసారా ఆడియన్స్ ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఫ్రెండ్షిప్ గురించి ఎంత బాగా చెప్పారు. సూపర్ సూపర్ సూపర్. సో మీ ఫ్రెండ్ నాగవేణి చాలా అదృష్టవంతురాలు ఆవిడ చెప్పాలంటే. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. మీరు ఈరోజు ఆవిడ పేరు చెప్పి మా అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు సే సంథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ లేరా ఏంటని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే అందరూ ఫ్రెండ్ మారిన ట్రెండ్ మారదనే దాంట్లోకి మీరు వెళ్ళిపోయినారేమో అనుకుంటున్నాను. ఈ మూవీ అంటే ఈ రోజుల్లో నిజంగా అది స్టూడియోలో వర్క్ జరుగుతున్నప్పుడు, డబ్బింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒకేసారి మా చిన్నప్పుడు రోజులు అక్కడ జ్ఞాపకం వచ్చాయి. 1980s నుంచి 70s నుంచి 96 ఎండింగ్ వరకు టీవీలో ఈవినింగ్ 6 తర్వాత దూరదర్శన్ మాత్రం స్టార్ట్ అయ్యేది.
సో ఆ టైం మట్టుకు అందరు ఆడుకునే వాళ్ళు బయట, అందరితో మాట్లాడుకునేవారు. కొద్దిసేపు వెళ్ళి చిత్రలహరి ఇట్లాంటి కార్యక్రమాలు చూసి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ బయట వచ్చి అందరు కలిసేవారు. ఎప్పుడైతే కేబుల్ కనెక్షన్స్ వచ్చాయో అప్పటి నుంచి ఒకరినొకరు పలకరించుకోవటం అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అది ఇంకా కంప్లీట్ గా ఇంట్లో ఉన్నటువంటి వారు ఒకరినొకరిని పలకరించుకోవటం కూడా అక్కడ లేకుండా అయిపోయింది. కానీ ఈ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను, అక్కడ చూసింది ఏంటంటే మొత్తం స్క్రీన్ ప్లేలో నిజంగా ఆ పాత రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది అనమాట. మీరు ఇది చూస్తున్నప్పుడు కూడా మీ యొక్క చిన్నప్పటి ఆ రోజుల్లోకి మీరందరూ వెళ్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. మీరు ఆ ఫీల్ లో ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. మరి ఈ మూవీ చాలా మంది హృదయాలను తాకాలని, తిరిగి మళ్ళీ అటువంటి ట్రెండ్ రావాలా అంటే ఇప్పుడున్న టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్, ఈ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా పాత ట్రెండ్ అనేది పోలేదు, ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అని తిరిగి దాన్ని ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడుతున్నటువంటి మనమందరం కూడా చూపించాలని, అది దీని ద్వారా సాధ్యమవుతుందని నేను నమ్ముతూ మరి టీం అంతటి కూడా మరి దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని, అదేవిధంగా చంద్ర గారు చేసేటటువంటి ఇంకొక ప్రాజెక్ట్ దాని గురించి ఇందాక బ్రదర్ చెప్పారు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నది. మరి దాంట్లో కూడా వారికి పూర్తి సక్సెస్ 100% లభిస్తుందని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వారిని కూడా దేవుడు ఇంకా దీవించాలని నేను కోరుకుంటున్నాను. మరి చూసినప్పుడు మీరందరూ కూడా మీ పిల్లలకు మీ చిన్నప్పుడు రోజులను తెలియపరుస్తూ మీరు ఎలా ఉండేవారు, ఫ్రెండ్షిప్ ఎలా మీరు మెయింటైన్ చేసేవారు, ఏ విధంగా మీరు కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పటి కూడా చూస్తున్నాం ఏంటంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి బ్యాచెస్ అందరూ కూడా తిరిగి కలుసుకోనికి ప్రయత్నాలు చేస్తుంటున్నారు. అది టెక్నాలజీ ద్వారానే. ఆ టెక్నాలజీని కూడా ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేయడానికి దాన్ని మనం వాడుకుంటే బాగుంటది అనేది, ఈ తరం జనరేషన్ కి దాన్ని మనం చూపిస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మరి అది ఈ మూవీలో మీరు దాన్ని అంతా కూడా మీరు చూస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రెండ్ మారిన ఫ్రెండ్ ఎప్పటికీ మారడు. సో అది మీరందరూ కూడా మీ పిల్లలకు కూడా దాన్ని తెలియపరచాలా, మరియు ఆ టీమ్ అంతటి కూడా సక్సెస్ కావాలని రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. This is for my loved ones who are not present here today due to their busy schedule. I miss you and love you. Say something. And first about your company. Good evening, everyone. First of all, congratulations to director Lakshman and producer Chandru and movie unit. So our company name is Memphis Technologies Private Limited. We do manufacture tabs, drones, and software products. So I came from US 3 years ago. I worked for Facebook, Google earlier. So our office in Madhapur. Yeah. So yesterday night, Lakshman garu call చేశారు, సార్ మీరు రావాలి ప్రీ రిలీజ్ షో ఉంది అని అంటే, నేను అడిగాను ఏంటి మూవీ సినిమా ఏంటి అని అంటే ఇలా చెప్పారు మూవీ పేరు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ Lakshman, so such a young guy, so and he got a wonderful support from Chandru. సో ఇక్కడికి వచ్చినాక యాక్చువల్లీ సాంగ్ చూడంగానే నేను రియల్లీ షాక్. ఇట్స్ వెరీ నైస్ సాంగ్. సో ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ మనం బలగం సినిమాలో ఒక సాంగ్ చూశాను, లాస్ట్ 1-2 minutes సాంగ్ ఎంటైర్ తెలంగాణను మొత్తం కుదిపేసింది అనమాట. సో ఇలా ఈ సాంగ్ చూడంగానే మళ్ళీ నాకు స్ట్రైక్ అయింది, ఇస్ ద నెక్స్ట్ ఎవల్యూషనరీ సాంగ్ ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఎంటైర్ నేషన్, ఎంటైర్ ఇంటర్నేషనల్. సో యూఎస్ నుంచి వచ్చినా కాబట్టి సో అక్కడ చూస్తారు మన తెలుగు వాళ్ళు కంపల్సరీ ప్రతి సినిమా చూస్తారు. ఇక్కడ ఎవరు మన వాళ్ళందరూ మొబైల్లో ఓటీటీలో వస్తారు కానీ అక్కడ కంపల్సరీ మూవీకి వెళ్తారు. సాటర్డే ఫ్రైడే వచ్చిందంటే ప్రతి ఒక్కరు మూవీకి వెళ్తారు. సో ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ కంపల్సరీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎస్పెషల్లీ
చంద్రు గారి గురించి చెప్పాలనుకుంటే ఒక విలేజ్ అండ్ కోరుకొండ స్కూల్ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో ఇంటర్నేషనల్ లెవెల్లో యూకేకి వెళ్ళి మళ్ళీ ఈ కనెక్టెడ్ డాట్స్ బ్యాక్. So he has skill in art, he has skill in writing songs and financing, direction like that. So అన్ని కలిసి ఉన్న ఒక పర్సనాలిటీ చంద్రు గారు. ఐఎమ్ రియల్లీ గుడ్ టు సీ యూ, అడ్మైర్ యూ. సో అండ్ ఆల్సో ఈజ్ as he said, he's like my friend. So not only for Lakshman, he is friend to everyone in this world. He has such a vision, he has such a visualization. So in a plain screen, he draw a beautiful art. So he could have what he has to done. So అలాంటి ఆర్ట్ కలిగిన వ్యక్తి లక్ష్మణ్ గారికి సపోర్ట్ ఉండడము ఈయన అదృష్టము. అండ్ ఆల్సో he utilized his skills in a young age and he directed a movie. It's going to be super hit. మీరు చూస్తే ఈ రోజులలో ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టు మనకు ఫ్రెండ్షిప్ అనేది రోజు రోజుకు తగ్గుతుంది అని అనుకుంటున్నారు. నేను గూగుల్ ఫేస్బుక్ లో వర్క్ చేసినప్పుడు యూస్ టు వర్క్ డెవలప్ ద సోషల్ మీడియా ఓన్లీ, యూట్యూబ్, ఫేస్బుక్ ఎలా చేయాలని. యాక్చువల్లీ వీ బిల్డ్ దట్ సోషల్ మీడియా టు కనెక్ట్ ద పీపుల్, టు షేర్ ద ఎమోషన్స్, టు షేర్ ద లవ్, టు షేర్ ద ఫ్రెండ్షిప్. బట్ వీ నీడ్ టు యూజ్ ఇన్ అ పాజిటివ్ వే, నాట్ ఇన్ అ నెగిటివ్ వే. సో చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో షార్ట్స్ కానీ ఫేస్బుక్ లో రీల్స్ కానీ నెగిటివ్ వస్తే ఇలా రీల్ చేసుకుంటే నెగిటివ్ వెళ్ళిపోతుంటారు. సో అలా మనము డివేట్ కాకుండా సో మనం ఫ్రెండ్షిప్ రిలేటెడ్ ఉన్నదే సెర్చ్ చేసినప్పుడు ద బ్యాక్ ఎండ్ అల్గారిథం అనేది ఫ్రెండ్షిప్ సంబంధించినవే వస్తుంటాయి. మీరు చూడండి, మీరు ఫ్రెండ్ కానీ ఒక కీవర్డ్ కొడితే దానికి రిలేటెడ్ మూవీస్ వీడియోస్ వస్తుంటాయి. అప్పుడు లక్ష్మణ్ మూవీ కూడా వస్తుంది, ఆ సాంగ్ వస్తుంది. మీరు ఒకవేళ ఏదైనా హేట్రేట్ వర్డ్ కొడితే హేట్రేట్ రిలేటెడ్ షార్ట్స్, రీల్స్ అవి వస్తుంటాయి. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు ద ట్రాప్ టు ఎమోషనల్లీ బాండింగ్ దట్. సో ఫర్ దట్ రీజన్, as Foster is thinking, we are not connecting, disconnecting. Due to that is people are disconnect. So మనం ఎప్పుడైనా మీరు దీన్ని ఓటీటీలో మొబైల్లో చూడకుండా సినిమాకి వెళ్ళండి, సాటర్డే సండే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. So that you will be disconnected for some time with the social media and you can be spent in the good movie. And also నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్న ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ మీద వచ్చిన మూవీస్ చాలా సక్సెస్ అయినాయి. మీరు చూస్తే హ్యాపీ డేస్ అయినా కొన్ని సాంగ్స్ ఒక 30 years బ్యాక్ స్నేహ మేరా జీవితాన్ని అని ఒక సాంగ్ ఉండేది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సాంగ్స్ కాంపిటీషన్ లో వాళ్ళు వచ్చి పాడేది ఈ సాంగ్ అని. కానీ ఇప్పుడు కూడా నువ్వు సోషల్ మీడియా చూస్తే బ్యాక్గ్రౌండ్ టోన్స్ పెట్టుకుంటున్నారు కదా అందరూ, మంచి మంచి వీడియోస్. ఇప్పుడు కమింగ్ టు దిస్ మూవీ, ఈ సాంగ్ ను ఈ ఇండియాలో ఉన్న తెలుగు వారు అందరూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకుంటారని వాళ్ళ సీన్స్ కి అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా హిట్ అవుతుంది. ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేషన్ టు ఎవ్రీవన్ and thanks everyone for giving this wonderful opportunity to seeing that. Actually నేను మూవీస్ తక్కువ చూస్తాను. ద ఫస్ట్ టైం నేను ఒక మూవీ ఇక్కడికి వచ్చి చూడడం. లక్ష్మణ్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్ ఆర్ సో వెరీ all movie unit are so important. Thank you so much. Thanks everyone. Thank you. Thank you so much for your lovely words. And he is the next movie producer. సో ఇందాక నేను చెప్పాను మీ అందరికి ఈరోజు నాగాలా సాంగ్ ని లాంచ్ చేయబోతున్నారని. ఆ అతిథి మీ అందరికీ తెలుసు, సుపరిచితులు అనమాట. ఒకప్పుడు ఆ సాంగ్ సెన్సేషనల్ హిట్ అనమాట. ఆ సాంగ్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోయారు. నాకు తెలిసి ఆ సాంగ్ వచ్చి, ఆ మూవీ వచ్చి 15-20 years అయ్యి ఉంటుంది నాకు తెలిసి. 20 years 20. సో ఆ సాంగ్ దేవుడు వరం అందిస్తే, ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం అండి? 16. నానా నువ్వు లిరిక్స్ తప్పు పాడుతున్నావు, శృతి తప్పుతున్నారు. నిన్నే కోరుకుంటాను కాదు, నిన్నే కోరుకుంటానే. మన వాళ్ళు అసలు ఏం సార్ ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు? అసలు చాలా డిఫరెంట్ గా వెరైటీగా ఉన్నారు.
థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ డియర్, థ్యాంక్ యూ. అయితే ఆ సాంగ్ సెన్సేషనల్ హిట్ అని చెప్పాను కదా, మూవీ కూడా సూపర్ డూపర్ హిట్. మరి ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ పాడింది కూడా వారే కాబట్టి గంటారి కృష్ణ గారు, ఒక్కసారి మరి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. అండ్ ఇంకొక బాగా తెలుసు, జయలక్ష్మి అక్క, ప్లీజ్ వెల్కమ్. సో ఒక అక్క, ఒక ఎల్ మదర్, ఒక ఎల్ సిస్టర్, విజయలక్ష్మి గారు ప్లీజ్ వెల్కమ్. ఒక్కసారి సో రావాలి ప్లీజ్. జగన్ మూవీలో చిన్న పాప ఉంటుంది కదా, జయనే కదండి ఆ మూవీ? ఏంటి సార్, నేను నితిన్ కదా, వాళ్ళ పాప కూడా అందులో సదాకి సిస్టర్ గా నటించింది అనమాట. సో వారి మదర్ అనమాట. సో చూడండి, మదర్ లా ఉండదు, చెప్పాలంటే సిస్టర్ లాగే అనమాట. సో ప్లీజ్ వెల్కమ్. ఓ మీరు కూడా వచ్చారా, సూపర్ అసలు, రండి. సో ప్లీజ్ వెల్కమ్. సో మాకు చప్పట్లు కొడితే వాళ్ళు వస్తారు కదా, ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సో గంటాడి గారు ఒక్క మాట మీతో మాట్లాడాలి నేను. సో లేటుగా ఎందుకు వచ్చారు సార్ అంటే, ఒకటే రీజన్, హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్. అదే మాట వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే ట్రాఫిక్ జామ్ అంతే. సండే కూడా ట్రాఫిక్ జామ్, హైదరాబాద్ పరిస్థితి అంత. సరే సార్, ఈరోజు మరి ఫ్రెండ్ మారడు. సో మీరు చాలా మూవీస్ కి పాడారు, మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో ఈ మూవీలో సాంగ్స్ కూడా మీరు విన్నారు కాబట్టి, ఫ్రెండ్షిప్ కి సంబంధించిన మూవీ కాబట్టి ఇది మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పి మీ చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం ప్లీజ్. తప్పకుండా. ముందుగా సభకు విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, ఇది అక్షర సత్యం అండి. యుగాలు మారినా, శతాబ్దాలు మారినా, ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ అనే దానికి ఎల్లలు లేవు. దెర్ ఇస్ నో బౌండరీస్. వేరెవర్ యు గో ఐఎమ్ దేర్ లాగా ఎక్కడైనా, అంటే ఏ స్టేటస్ అయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు బీద వాళ్ళ, మధ్య తరగతి, లేకపోతే చాలా గొప్ప వాళ్ళ, ఈ ఫ్రెండ్షిప్ అనేది అందరికీ ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. సో అంత మంచి కంటెంట్ తీసుకొని నాకు తెలిసి ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమా తీసుంటారు చంద్ర గారు. ఎందుకంటే ఆ టైటిల్ తోట ఒక మంచి కథ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్ తో ఉండే రిలేషన్స్, ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనివి చాలా విషయాలు మనం ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటామండి. ఇలాంటి ఫ్రెండ్ మీద నేను సంపంగిలో ఒక చిన్న పల్లవి చేశాను. యాక్చువల్గా ఒకటి కనెక్టెడ్ టు ఇద్దరు ఫ్రెండ్స్, ఏజ్ బార్ ఫ్రెండ్స్. అది చలపతిరావు గారు అండ్ రంగనాథ్ గారికి మధ్యలో ఉంటుంది. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా, ఖండాలే మారిపోయిన స్నేహానికి అర్థం మారునా. ఇలా అంటే యాక్చువల్గా అది ఒక పాట కనెక్ట్ అయిందండి. సో ఇంత మంచి టైటిల్ తీసుకొని మంచి చిత్రం, చాలా ఆల్మోస్ట్ నేను పాటలు విన్నానండి. చంద్ర గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆడియో మంచి హిట్ అని విన్నాను, హిట్ అవుతుంది. ఎందుకంటే అంత మంచి పాటలు, మంచి ఫీల్ గుడ్ సినిమా, ఫీల్ గుడ్ పాటలు నాకు వినిపించిన 3 పాటలు మంచి ఫీల్ గుడ్. అందులో సునీత గారిది చాలా చాలా బాగుంది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు వినలేకపోవచ్చు కానీ నాకు ప్రీవియస్ గా వినిపించారు చంద్ర గారు. సో ఈ చిత్రంలో ఒక మంచి స్టాండర్డ్ ప్రొడ్యూసర్ గా మారి చాలా చాలా చిత్రాలు చేసి అందులో నేను పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అంటే ఎక్కడో ఖండాంతరాల్లో లండన్ లో ఉండి తెలుగు మీద మమకారంతో ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేశారు. అది నాకు అంటే నేను ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం, కానీ తెలుగు మీద కూడా మమకారంతో ఇక్కడికి వచ్చి ఇంత రిస్క్ తీసుకొని ఒక మంచి చిత్రం నిర్మించి ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇచ్చి ఒక మంచి ట్రెండ్, అంటే ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారాడు కాబట్టి ట్రెండీగా ట్రెండ్ సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే దేవుడు వరం అందిస్తే ఒక పల్లవి మాత్రమే పాడతాను. యాక్చువల్గా ఆ పాట నేను పాడలేదండి, కుమార్ సాన్ గారు పాడారు.
దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిదురలోను నిన్నే నీడై చేరుకుంటాలే. కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి, అలాగే హీరో హీరోయిన్స్, హూ ఎవర్ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ హూ ఆర్ టేక్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ట్రెండ్ సెట్ చేసి మా చంద్రతో ఇంకా 10 చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సార్ అక్కడనే ఉండాలి మీరు, ఇంకా లాంచ్ మీరు చెప్తే మేము సాంగ్ రిలీజ్ చేసుకుంటాం ప్లీజ్. ధర్మతేజ గారు, ఆ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్. Sir, the launch. Sir, the launch. Yeah. Sir, please. Let's start the. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శుభ సమయంలో నాకు మంచి ఫ్రెండ్ చంద్ర గారు నిర్మించిన ఈ సినిమా ఆడియో లాంచ్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. టైటిల్లోనే చెప్తోంది ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడని. సో నాకు మంచి ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా వేటూరు సుందరరామూర్తి గారికి ఒక రకంగా ఫ్రెండ్ని, ఒక రకంగా శిష్యుడిని. అలాగే మణిశర్మ గారికి అన్ని మ్యూజిక్స్ అసిస్టెంట్గా పనిచేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఈరోజు ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టైటిలే చెప్తోంది ట్రెండ్ మార్చాం కానీ ఫ్రెండ్ మారడని. కానీ ఈ సినిమా టైటిల్ వచ్చి ట్రెండ్ కొత్తది సెట్ చేస్తుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యి ఆల్బమ్ హిట్ అవ్వాలని. ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ సినిమాని తొందరగా యాక్సెప్ట్ చేయాలి అంటే దాంట్లో మంచి కంటెంట్ ఉంటే కానీ, మ్యూజిక్ బాగుంటే కానీ యాక్సెప్ట్ చేయండి. ఒక పెద్ద సంస్థ దీని వెనకాల ఉంది, అది ఆదిత్య మ్యూజిక్. నాకు ఇంకొక మంచి ఫ్రెండ్ నిరంజన్ గారు ఇక్కడ ఉన్నారు. నిరంజన్ గారు మంచి ఫ్రెండ్ నాకు. అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ స్టేజ్ మీద. ఈయన తొందరగా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే అంత ఈజీ కాదు ఈయనతో మూవ్ అవటం. నేను చాలా సినిమాలు ఇంత పనిచేశాను కాబట్టి నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ యాక్సెప్ట్ చేసిందంటేనే దిస్ ఆడియో ఇస్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది మూవీ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ ట్రెండ్. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్, ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ ఇన్ ద క్రూ. థ్యాంక్ యూ. సార్ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆదిత్య నుండి వచ్చిందంటే ఫస్ట్ సక్సెస్ వచ్చేసినట్టే చంద్ర గారు. సో వాళ్ళ టేస్ట్, వాళ్ళు చేసే పబ్లిసిటీ చాలా చాలా బాగుంటది. ఈ సినిమాకు చాలా ప్లస్. నిరంజన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతాను. నౌ ద సాంగ్ లాంచ్ ఆఫ్ నాన్కల్లా. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.